ఆడియన్స్ మహాశయులందరికీ విజ్ఞప్తి, ఏదైతేనే మొత్తానికి పండగకు వచ్చే సినిమాలను చూడడం జరిగింది. మామూలుగా లేవుగా ఒక్కొక్కటి. నెంబర్ 5 రాజాసాబ్. ప్రభాస్ స్క్రీన్లో కనిపించగానే థియేటర్లో ఎనర్జీ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఓల్డ్ గెటప్ ఫైట్ సీన్ ఏదైతే థియేటర్లో పడిందో ఎక్సలెంట్ చెప్పాలంటే. ఇది ఒక్కడే పాజిటివ్ సినిమాకి. నెగిటివ్ సైడ్ అంటే వీక్ స్టోరీ. అన్నెసెసరీ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ஹீரோயின் வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு லுக்கு 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 கட்டு பண்ணா ஒரு சாங் தலைவா. இது தேன்மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்றும் போடிங்க இந்த மாதிரி ஒரு సాంగ్. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా ఉంటే ఇంకా సినిమా కొంచెం బాగుండేదేమో. పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. A few moments later. దీనికి మెయిన్ ల్యాక్ అయింది ఏంటంటే రైటర్స్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో తర్వాత వచ్చే డిస్కషన్లో మీకు తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ తమన్. చాలా డిసప్పాయింటింగ్ అవుట్కమ్. లాస్ట్ ఇయర్ శబ్దంకి మూవీకి పనిచేసిన తమనేనా అన్న డౌట్ వచ్చింది. 4వది మనశంకర్ వరప్రసాద్. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా చూస్తూ ఉంటే ఒక గూస్ బంప్ ఫీల్ వచ్చేస్తుండేది. ఇప్పటికీ నా బాగా గుర్తు. ఐ థింక్ నేను సెకండ్ ఆర్ ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా. మా అమ్మమ్మ వాళ్ళు కొత్త టీవీ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఎలాగుందో చూద్దాం అనేసి ఒకసారి టీవీ ఆన్ చేసాం. ఆన్ చేయంగానే ఇంద్ర మూవీ నుంచి ఒక సీన్ ప్లే అయింది. షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకొని వెళ్ళేవన్నాను. లిటరలీ ఆ రోజు ఆ సీన్ చూసిన తర్వాత నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో ఇట్స్ సెకండరీ థింగ్. మనశంకర్ వరప్రసాద్ మూవీకి వస్తే కనుక పాజిటివ్ ఏంటంటే చిరంజీవే ఎందుకు అంటున్నానంటే ఈ ఒక్క క్లిప్ చూస్తే చాలు. నాన్న అంటే మీ ఎలా ఉండాలి. నెగటివ్ సైడ్ అంటే సేమ్ అదే ఓల్డ్ స్టోరీ. 4-5 తమిళ సినిమాలు తెచ్చి అటు ఇటు తిప్పి మిక్స్ చేసి ఒక మూవీని తీశారు. నాకు అర్థమైంది ఏంటంటే చిరుకి ఈవిడ అమ్మ, ఈవిడకు ఈడు మనోడు. సో చెరు వాళ్ళమ్మ ఈడికి నానమ్మ, అంటే ఈడే ప్రభాస్. చిరుకి ప్రభాస్ కొడుకు. సో స్పిరిట్ లో చెరునే ప్రభాస్ వాళ్ళ నాన్న. మొత్తం డీకోడ్ చేసేసా. నెంబర్ 3 అనగనగా ఒక రోజు. రాజు. పాజిటివ్స్. నవీన్ పోల్శెట్టి కామెడీ టైమింగ్ అండ్ స్టోరీ కూడా ఓకే. చాలా తక్కువ బడ్జెట్లోనే తీశారంట. ఈ మూవీ తీయడానికి 3 years పట్టింది. అప్పుడు కూడా 8 crores బడ్జెట్ అయిందంట. ఇది ఒక షాకింగ్ విషయం. ఎందుకంటే ఇప్పుడులో ఏమైనా పెద్ద సినిమాలు 3 years పట్టిందంటే బడ్జెట్ అనేది స్కై రాకెట్ అయిపోతుంది. మందా పోయారు కదరా, ఏం బీకిరు నవ్వినాం. నెగిటివ్ ఏంటంటే స్టోరీ రాసింది ఒకరు, డైరెక్ట్ చేసింది ఒకరు, ఇంకొకరు తీసారు. సో దీనివల్లనే స్క్రీన్ ప్లే వీక్గా ఉందనుకుంటా. ఈ సినిమాలో నవీన్ పోల్శెట్టి వన్ ఆఫ్ ద రైటర్గా పనిచేసిన తన మార్క్ అయితే కనిపించలేదు ముందు సినిమాల్లాగా. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అస్సలు బాగలేవు ఎక్సెప్ట్ 1 song. రోజుకి వరస్ట్ అవుతున్నారు. ఏమైనా చెప్పరాదు? ఏం చెప్తాం అంకల్, మనకు తెలుసు జాబ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, రెస్పెక్ట్ అంటే ఏంది. వీళ్ళకి అసలు చిచ్చి హోప్ఫుల్లెస్ పీపుల్. ఇంకొకటి, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అండ్ చూసారు కదా సబ్స్క్రైబ్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వచ్చేసి నారీ నడమ మురారి. మన లిస్ట్లో ఇది 2nd ప్లేస్లో ఉంది. దీనికి మేజర్ రీజన్ 3 రైటర్స్ పనిచేశారు, డైరెక్టర్ కాకుండా. ఈ మధ్య సినిమాల్లో ఇలాంటి రైటర్స్ డైరెక్టర్స్ కాంబో చాలా తక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు ఇలా శ్రీను వైట్లా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు వచ్చే కామెడీ సినిమాల్లో ఇలాంటి రైటర్స్ కాంబో వర్కౌట్ అవుతుంది. ఈ డైరెక్టర్లకు ముందు సినిమా కూడా సామాజ వర్గమన. అదే ఈ వీడియోకి ముందు చెప్పినట్టు రాజాసాబ్ అండ్ శంకర్ వరప్రసాద్ సినిమాల్లో రైటర్సే లేని వలన కామెడీ ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. బీటెక్ లో ఉన్నప్పుడు ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్, ఎవరికి తెలియకుండా. చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్దాము, ఒప్పుకోకపోతే సర్టిఫికేట్ చూపిద్దాం అన్నారు. కానీ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పుడు వాళ్ళే చింపుకొని వెళ్ళిపోయారు. అది అండ్ మేజర్ పాజిటివ్ ఏంటంటే నరేష్ గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. శర్వానంద్ కన్నా నరేష్ గారికి ఎక్కువగా స్క్రీన్ టైం ఉంది. అండ్ నెగిటివ్ సైడ్ అంటే చాలా కన్వీనియంట్ వేలో రాసుకున్నారు. సో దీని వలన అంత న్యాచురల్ ఫీల్ రాలేదు. ర్యాంకింగ్ నెంబర్ 1 వచ్చేసి BMW. భక్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజని ఇలాంటి క్లీన్ కామెడీలో చూసి చాలా రోజులే అయిపోయింది.
సునీల్ అండ్ రవితేజస్ వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆటోల దగ్గర కాయగూరల దగ్గర దోచుకుంటామని ఏం మాట్లాడుతున్నాడు అధ్యక్ష? మెయిన్ పాజిటివ్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ రన్ టైం ఎక్కువగా లేకుండా 2 hours 15 minutesలోనే అయిపోయింది. ముందు సినిమాల కన్నా ఇది చాలా తక్కువ టైమే. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. నెగటివ్స్ విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ అంతగా బాగాలేదు. ఇంకొంచెం మంచి పెర్ఫార్మెన్స్ని తీసుకుని ఉంటే బాగుంటుందేమో. అండ్ మెయిన్ ఒక సినిమా పండాలంటే క్లైమాక్స్ అనేది చాలా బాగుండాలి. ఇలాంటి సినిమాల్లో చాలా నార్మల్ ఎండింగే ఇచ్చేస్తున్నారు, రొటీన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. లైక్ ముందు సినిమా గురించి మీకు చెప్పాను కదా, లైక్ NNM నారి నారి నందమూరి. ఈ సినిమా కూడా అంతే, అసలు కాంప్లెక్స్గా ఏమీ ఆలోచించట్లేదు. ఇంకా నీకేం కావాలి నాయనా, అదే కొంచెం కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది కదా.